ఇప్పుడు ఏం చేస్తాడు తెలుసా? రైతు భరోసా రేవంత్ రెడ్డి వర్షను రైతులకు 2 ఇస్తున్నాం. ఒకటి ఏంది, రైతు భరోసా ఎకరానికి 12,000 రూపాయల చొప్పున 12,000 రూపాయల చొప్పున రైతులకు రైతు భరోసా ఇస్తున్నాం. 15,000 కదా? కాదు 12, మాకు మా దాని పైసలు కదన్న. అట్లా 12,000 రూపాయలు. అయితే 500 రూపాయల పంట బోనస్ కూడా, ఒక క్వింటాకి 500 రూపాయల పంట బోనస్ కూడా ఇస్తున్నాం. కాబట్టి ఇప్పుడు రేవంత్ అన్న ఆలోచన ఏంటట అంటే, కొంత వినబడుతున్న చర్చ బయట, మనమేం చెప్తలేము, నేను ప్రసాదం ఏమో అనలేం, కానీ ఇది బయట సోషల్ మీడియాలో వినబడుతున్న చర్చ. చాలా మంది సీనియర్ జర్నలిస్టు, 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్న సీనియర్ జర్నలిస్టులే వాళ్ళ ఛానల్లో కూడా విశ్లేషణ చేస్తారు. ఇదే ఏం చెప్తారట అంటే, రేవంత్ అన్న రైతు భరోసా తీసేద్దాం, ఈ రైతు భరోసా అనే పథకం కేసీఆర్ పెట్టింది, ఇది మనది కాదు, మనం పంట బోనస్ పెట్టినాం, ఇది కేసీఆర్ది. ఇప్పుడు ఒకవేళ రేవంత్ అన్న రైతు బంధు ఇచ్చినా కూడా కేసీఆర్ తలుసుకుంటున్నారు, కేసీఆర్ పైసలు పడ్డాయి అంటారు, కేసీఆర్ పైసలు పడ్డాయి, ఊళ్ళో అదే మాట్లాడుకుంటారు, కేసీఆర్ పైసలు పడ్డాయి అంటే. కేసీఆర్ పైసలు అంటే ఏంది? 2,000 రూపాయల పెన్షన్ కేసీఆర్ పైసలు, 4,000 రూపాయలు సారీ ఏంది 12,000 5,000 రూపాయలు ఆ రోజు రైతు బంధు కేసీఆర్ పైసలు. ఇప్పుడు 4,000 రూపాయల పెన్షన్ కదా, ఇప్పుడు 4,000 గురించి మాట్లాడతలేరు, కేసీఆర్ పైసలు 6,000 రూపాయలు పడ్డాయా అంటారు, అంటే రైతు బంధు గురించి. రేవంత్ అన్న బాధ ఏంది? మనం రైతు బంధు ఇచ్చినా కేసీఆర్ తెలుసుకుంటారు, మనం ఇప్పుడు రైతు బంధు ఇచ్చినా ఆ రోజు కేసీఆర్ ఉన్నప్పుడు మాకు డిసెంబర్లోనే వస్తుండే, కేసీఆర్ ఉన్నప్పుడు మాకు జనవరిలోనే వస్తుండే, కేసీఆర్ ఉన్నప్పుడు మాకు 6 నెలలకు మేలో లేకపోతే ఏప్రిల్లో అట్లా వస్తుండే. రేవంత్ రెడ్డి వచ్చినాక ఆగమైపోయింది, అట్లా కూడా మాట్లాడుతారు. రేవంత్ అన్నకి ఏం చేయాలో అర్థమైంది, మింగుడు పడతలేదు అన్నకు, బాగా టెన్షన్ బాధ అయిపోయింది, మనం ఏం చేసినా ఫెయిల్ అవుతున్నాం అనేది రేవంత్ అన్న బాధపడి ఏందంటే ఇప్పుడు ఈ 12,000 రూపాయలు రైతులకు ఇవ్వడం ద్వారా ప్రభుత్వానికి ఆర్థికంగా బాగా ఇబ్బంది అవుతుందట అన్న. ఎందుకంటే ఒక్క విడత అంటే 6 నెలలకు ఒక పంట, 6 నెలలకు ఒక పంట కదా, 12 నెలల్లో. అయితే 6 నెలలకు 9,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి ప్రభుత్వం, మళ్ళీ 6 నెలలకు 9,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెట్టాలి కదా, అంటే సుమారు 18,000 కోట్లు. అయితే 18,000 కోట్లు ఆర్థిక భారం అవుతుందట ప్రభుత్వానికి. బాగా ఆర్థిక భారం అయ్యేసరికి రేవంత్ అన్న ఖజానాలు ఖాళీగా ఉన్నాయి, చెప్పులు ఎత్తుకుపోతున్నారు అంటుండు, కాబట్టి ఖాళీ కుండలు అంటుండు, లంకె బిందెలు అన్నాడు అని చెప్పిండు కదా. ఈ 18,000 కోట్ల రూపాయలు బాగా ప్రభుత్వానికి ఆర్థిక భారం అవుతుంది కాబట్టి ఈ 18,000 కోట్ల రూపాయలు ఈ రైతు భరోసా తీసేసి పంట బోనస్ ఇస్తారట అన్న. నువ్వు ఎన్ని ఎకరాలు పండిస్తే అన్ని ఎకరాలు ఇస్తారటనే రైతు భరోసా ఇయ్యడిగా. అంటే ఆయన వాళ్ళ ఆలోచన ఇస్తాడా ఇయ్యడని మనం చెప్తలే, మళ్ళా వినబడుతున్న చర్చ ఈ రైతు భరోసా అనే పథకం తీసేసి ఏదైతే పంట బోనస్ ఉందో, బోనస్, ఈ బోనస్ కూడా ఎట్లా అనుకుంటున్నావు? ఇప్పుడు 100 క్వింటాలు పండించినావు అనుకునే, 100 క్వింటాలకు నీకు 500 రూపాయలు వస్తాయి అన్న. 500 × 100 ఎన్ని పైసలైనా కానీ ఇస్తారు నీకు.